says that we do not serve a God who is dead, but we serve a God who is alive. నేను దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది అనగా, సజీవమైన దేవుని మనం ఆరాధిస్తున్నాము కానీ మృత్యువైన దేవుని కాదండి. The word of God says that we serve a God who is the Alpha and the Omega. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది అనగా, ఆయన ఆల్ఫయు ఒమేగా అయిన దేవుని మనం ఆరాధిస్తున్నామని. He is the beginning and he is the end. ఆయన ఆదియు అంతము అయ్యున్నాడు. The word of God says that we are worshiping a God who was, who is, and he is about to come again. అలాగే ఆయన వచ్చి ఉన్నాడు, రానై ఉన్న దేవుని మనము ఆరాధిస్తూ ఉన్నాము. The word of God says that we are worshiping a God who was the greatest of all the time and who is still the greatest of all the time and who is about to be the greatest forever and ever and ever. Amen. అలాగే గత కాలంలో Amen. Can వర్తమాన we all కాలంలో make some భవిష్యత్తులో noise గొప్ప for that దేవుని name of ఆరాధిస్తున్నాము. Jesus in the house? Can we all make the noise for the name of Jesus in this house? Come on, somebody lift up your voices to Jesus. Come on, can we all lift up our voices to Jesus? Come on, come on, come on. He deserves the worship. He deserves the worship. He deserves the worship. In the book of Revelations it says, his face is like a bright shining sun and his legs are like the blazing fire. But still, in spite of all the greatness that God has, he chose you and I to come and sit in the presence of the Lord. ప్రకటన గ్రంథంలో దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందనగా, ఆయన ముఖం అనేది ప్రకాశించే సూర్యుడి వలె ఉంది. ఆయన అంత గొప్పవాడైనప్పటికీ ఆయన నన్ను ఎన్నుకొని నీ కోసం నా కోసం ఈ యొక్క భూమి మీదకి వచ్చాడండి. Amen. 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 Can we all be seated in the presence of the Lord? దేవుని యొక్క వాక్యంలో మనం దేవుని యొక్క సన్నిధిలో కూర్చుందామండి దయచేసి. The word of God says in the book of Isaiah, దేవుని యొక్క వాక్యం యెషయా గ్రంథంలో చెప్తూ ఉన్నది. it says that look at the scroll of the Lord. అలాగే దేవుని యొక్క లేఖనాన్ని చూడమని చెప్తున్నది. In other words, it's saying that look at the word of the Lord. లేదా దేవుని యొక్క వాక్యాన్ని చూడమని It చెప్తున్నది. says not even a single thing from the scroll will be missing. ఆ యొక్క లేఖనం నుంచి లేకపోతే ఆయన యొక్క వాక్యం నుంచి ఏది కూడా మిస్ అవ్వదని చెప్తూ ఉన్నది. Because it says that was spoken from the mouth of the Lord and the Spirit will gather every word that is written. ఎందుకనగా దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది అనగా, అది దేవుని యొక్క నోటి నుంచి పలికినది కాబట్టి ప్రతిదీ కూడా దేవుని యొక్క ఆత్మ దాన్ని కూడబెడుతుందని రాయబడి ఉన్నది. Amen. So every word that you are listening from the word of God, దేవుని యొక్క వాక్యం నుంచి మీరు వినే ప్రతి మాట ఏదైతే ఉన్నదో, the word of God is saying that every time you believe it, the Spirit is working actively to bring those things together in your life. ప్రతిసారి దేవుని యొక్క వాక్యాన్ని మీరు విన్నప్పుడు మీరు మీ యొక్క ఆత్మ ఏం చేస్తుందంటే క్రియాత్మకంగా పనిచేసి వాటన్నిటిని క్రియాత్మకంగా పనిచేయడానికి చేస్తూ ఉన్నది. Amen. Amen. That is why it is so important for us to be in the house of the Lord. అందుకనే దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సంఘానికి మనం రావడం చాలా ప్రాముఖ్యమైనది. Because if you can at least believe in one word that is spoken, ఎందుకనగా పలకబడిన ఒక్క మాటనైనా సరే మీరు నమ్మినట్లయితే the word of God says that word is coming active in your life. దేవుని యొక్క ఆ వాక్యము ఆ మాట మీ జీవితంలో క్రియాత్మకంగా ఉంటుంది. Amen. Are you ready to take part in the most holy of part of the day? అలాగే ఈ రోజు మనం అతి పరిశుద్ధమైన ఘటంలోనికి మనం పాల్పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నామండి. So can we all turn our Bibles to 1 Corinthians chapter 10? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. And let's read from verses 1 till 4. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి 4 వచనములు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము పానము చేసిరి. ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. Amen. Amen. Now here Paul is talking to the church of Corinth and is telling them about communion. కొరింథీ సంఘంతో పౌలు మాట్లాడుతూ ఇక్కడ బల్ల గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. He's telling that our ancestors did some great stuff. మన పితరులు కొన్ని గొప్ప కార్యములు చేశారని చెప్తూ ఉన్నాడు. He said that they ate the same spiritual food and they drank the same spiritual thing.
అలాగే ఒకే రకమైన ఆ యొక్క బల్లను, ఒకే రకమైన ఆహారంను, పానీయాన్ని వారు భుజించారు అని చెప్తూ ఉన్నాడు. But if we read the continuation of the scriptures, it said, but unfortunately, many of them died in the wilderness. కానీ తర్వాత లేఖన భాగాల్లో మనం చదివినట్లయితే దురదృష్టవశాత్తు కొంతమంది అరణ్యంలో మరణించారని రాయబడి ఉన్నది. And I was meditating on the scripture. I realized many of us Christians, we've been taking part in the same spiritual food. We've been taking part in the same spiritual drink for a long time now. అలాగే ఈ యొక్క లేఖన భాగం మీద ధ్యానిస్తుండగా నాకు కూడా అనిపించింది ఏమిటనగా, మనం క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనం కూడా అటువంటి రకమైన ఆహారాన్ని, పానీయాన్ని మనము చాలా కాలంగా పాలుపంచుకుంటూ ఉన్నాము. But still, just like our ancestors, కానీ మన పితరుల వలె we tend to miss out on the things that Jesus has done for us on the cross. యేసుక్రీస్తు శిలువ మీద మన కోసం చేసిన కార్యాన్ని మనము అర్థం చేసుకునే స్థితిలో ఉంటూ ఉంటాము. And if we read this book, it says that because of their disbelief and because of their murmuring, they could not achieve the greatest plans that God had for them. అలాగే వాక్యం ఏమని సెలవిస్తుందనగా, వారికి ఉన్న అవిశ్వాసమును బట్టి దేవుడు వారి పట్ల ఉంచిన గొప్ప ప్రణాళికలను వారు చేరుకోలేకపోయారంట. And this is what we see in the Old Testament. పాత నిబంధనలో ఈ యొక్క విషయాన్ని మనం చూస్తూ ఉంటాము. This is what we see with the covenant of law. అలాగే ధర్మశాస్త్రము దీనే మనం చూస్తూ ఉంటాము. But again, when we move forward to the New Testament, కానీ క్రొత్త నిబంధనలు ఒకసారి మనం చూసినట్లయితే we see in the New Testament, in the book of John, where Jesus says that I am going to give you a true food now. అలాగే క్రొత్త నిబంధన యోహాను సువార్తలో యేసుక్రీస్తు ఏం చెప్తున్నారు అనగా, నేను నీకు ఇప్పుడు నిజమైన ఆహారాన్ని ఇస్తున్నానని చెప్తున్నాడు. And he says that if you eat this food, you will never die, but you will have eternal life. ఈ యొక్క ఆహారాన్ని కనుక మీరు తిన్నట్లయితే మీరు ఎన్నటికీ మరణించరు, కానీ నిత్య జీవాన్ని కలిగి ఉంటారని చెప్తున్నాడు. So while I was reading this, I was asking God a question. ఇది చదువుతున్నప్పుడు దేవుని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను. I said, God, even Israelites, our ancestors ate the same food. దేవా, ఇజ్రాయెల్ సంతానం వారు కూడా ఇదే ఆహారాన్ని తిన్నారు కదా, Yet they missed the mark. అయినను సరే ఆ యొక్క లక్ష్యాన్ని వారు చేరుకోలేకపోయారు. And now, just like our ancestors, we are also eating the same spiritual food. అలాగే మా పితరుల వల్ల మేము కూడా ఈ యొక్క ఆత్మీయ ఆహారాన్ని తింటున్నాం కదా. So how is this different to us so that we can apply in our life? మా జీవితంలో ఇది క్రియాత్మకంగా పనిచేయడానికి ఇది ఎటువంటి వ్యత్యాసంగా ఉంటుంది. And then I realized in the book of 1 Corinthians that when we read the first chapter, it says that all of our ancestors were baptized into Moses. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో ఏమంటుందనగా, మన యొక్క ఇజ్రాయెల్ సంతానం వారు లేకపోతే పితరులందరూ కూడా మోషే కాలంలో బాప్తిసం పొందిన వారై ఉన్నారు. So these ancestors were baptized into Moses, and they were seeing Moses right in front of his eyes. అలాగే మోషేని వారి యొక్క కళ్ళ ముందు చూస్తున్నారు. ఆ యొక్క మోషే కాలంలోనే బాప్తిసం పొందుకొని ఉన్నారు వారు. And now we know many things about Moses. Moses was not good at speaking. We know Moses had a lot of limitations. Moses was upset. Moses was angry. Moses said that he could not do this anymore. అలాగే మోషే గురించి మనకు అనేక విషయాలు తెలుసు. మోషే మాట్లాడలేని వాడై ఉన్నాడు, ఆ యొక్క నత్తి ఉన్నవాడై ఉన్నాడు. అయినప్పటికీ కొన్ని విషయాలు ఇక మోషే కోపంగా ఉన్నాడు, ఈ యొక్క జనుల పట్ల కొంచెం అసహనం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాడు. So as long as these people were baptized into Moses, they could not see a breakthrough. Nor though they were seeing mighty miracles, they could not find the breakthrough. అలాగే మోషేలో బాప్తిజం పొందినప్పటికీ కొన్ని ఆ గొప్ప అద్భుతాలు చూసినప్పటికీ వారికి కావాల్సిన గొప్ప విజయాన్ని వారు చూడలేకపోతున్నారు. But in the New Testament, కానీ క్రొత్త నిబంధనలో in the book of Galatians chapter 3, it says that but now we are being baptized into Christ. కానీ గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏమంటుందనగా, క్రీస్తులో మనం ఇప్పుడు బాప్తిజం పొందుకున్న వారమై ఉన్నాము. We are being baptized into an incorruptible seed that cannot be corrected no matter what is coming against us. అలాగే నీకు నాకు వ్యతిరేకంగా ఏది వచ్చినప్పటికీ అక్షయమైన ఈ యొక్క విత్తనంలో మనం యొక్క బాప్తిజం తీసుకున్న వారిగా ఉంటున్నాము. The word of God says that we have been baptized into God who has no limitations. ఎటువంటి హద్దులు, ఎటువంటి పరిమితులు లేని దేవునిలో మనము బాప్తిజం తీసుకున్న వారమై ఉన్నాము. The word of God says that we are now baptized into Christ, who does not put an end to anything, but he has given us the capacity to overcome everything that is coming against us. మనం క్రీస్తులో బాప్తిజం తీసుకున్న ఆయన ఎటువంటి వాడనగా మనకి వ్యతిరేకంగా ఏది వచ్చినా సరే దాన్ని ఆపివేసే శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు తను. So now Israelites missed the promised land. ఇజ్రాయెల్ సంతానం వారు చూసినట్లయితే వాగ్దాన దేశానికి ఇంకా వెళ్ళలేకపోయారు. Israelites missed what God has in store for them. దేవుడు వారి గురించిన విషయాలను తీసుకోలేకపోయారు. But the good news for us is కానీ మనకున్న శుభవార్త ఏమిటనగా, we are baptized into Christ Jesus. నువ్వు నేను క్రీస్తులో బాప్తిజం తీసుకున్న వారమై ఉన్నాము. That means you cannot miss anything anymore. దాని అర్థం ఏమిటనగా క్రీస్తు నుంచి మీరు ఏది కూడా ఇంకా పొందుకోలేని వారుగా ఉండలేరు. That means you cannot anymore like how your ancestors has failed. మీ పితరులు ఎలాగైతే విఫలమయ్యారో మీరు అలా అవ్వరు.
The word of God says no longer you will struggle with faith like how your ancestors did, but now God will give you a faith that will help you to accomplish everything that you need in your season. Amen. అలాగే దేవుని యొక్క వాక్యం ఏమో సెలవిస్తుండగా మీ యొక్క పితరుల వల్ల మీరు అవిశ్వాసంతో ప్రయాసపడరు కానీ మీకు దేవుడు విశ్వాసం కలిగించి సమస్తమైన కాలంలో మీరు పొందుకునే విధంగా దేవుడు చేస్తాడని వాక్యంలో సెలవిస్తూ ఉన్నది. That is why we see in the book of John chapter 6. అందుకని యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము. He says that anybody that believes in me will have eternal life. ఆయనలో ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవము కలిగి ఉంటారు. And that's why we see in the same book it says that your ancestors ate manna in the wilderness, that is the food from heaven, yet they died. అలాగే అదే పుస్తకంలో మనం చూసినట్లయితే మీ యొక్క పితరులు మన్నాను పరలోకం నుండి పంపబడిన మన్నాను తిని కూడా మరణించారని వ్రాయబడి ఉన్నది. And God, now here in the book of John it says, but I am the bread from heaven, anybody that is eating me will never perish, will never die, but you will have eternal life for sure. అదే యోహాను సువార్తలో యేసుక్రీస్తు ఏం సంగిస్తున్నాడు అనగా నేను మీకు నిజమైన ఆహారాన్ని కలిగిస్తున్నాను, ఎవరైతే నాలో పాలు పంచుకుని ఉంటారో వారు ఎంత మాత్రం మరణించరు కానీ నిత్య జీవము కలిగి ఉంటారని వాక్యం సెలవిస్తుంది. This is the bread that is life for the world. ఈ యొక్క లోకానికి జీవాన్ని ఇచ్చే రొట్టె లేకపోతే ఆహారం ఇదై ఉన్నదని చెప్తున్నాడు. If we want to live a very successful life in this world, ఈ లోకంలో వర్ధిల్లే జీవితాన్ని విజయవంతమైన జీవితాన్ని నువ్వు నేను జీవించాలనుకుంటే let me give you a shortcut to success. అలాగే ఈ యొక్క విజయానికి ఒక షార్ట్ కట్ అనేది మీకు ఇస్తాను. That is the body and the blood of Jesus. అదేమిటనగా యేసుక్రీస్తు యొక్క శరీర రక్తమై ఉన్నది. The word of God says as long as you're eating this food, you are being given life to all the things that are about to come in this world. వాక్యం ఏం సెలవిస్తుందనగా మీరు ఎంత కాలం అయితే దీనిలో పాలు పంచుకుంటూ ఉంటారు ఈ యొక్క లోకంలో నుంచి మీకు ఏది ఎదురైనా సరే మీకు దాని పట్ల జీవాన్ని కలుగజేస్తుందని వ్రాయబడి ఉన్నది. I want you to know that every time you're taking part in this meal has a capacity to set you free. ఈ యొక్క బలలో మీరు పాలు పంచుకున్న ప్రతిసారి ఈ యొక్క బల్ల అనేది మిమ్మల్ని విమోచిస్తుంటుంది ప్రతి ఒక్క బంధకం నుండి. Because no longer you are baptized into a human, but now you are baptized into the Christ himself. ఎందుకనగా మీరు ఎంత మాత్రం ఒక మనిషిలో కాదు బాప్తిజం పొందుకుంది, ఇప్పుడు మీరు క్రీస్తులోనే తనకు తానులోనే మీరు బాప్తిజం పొందుకున్నారు కాబట్టి. Normally when we go to the doctors say you are what you eat. అలాగే కొన్నిసార్లు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వైద్యులు ఏం చెప్తారు, నువ్వు ఏదైతే తింటావో నీ యొక్క ఆరోగ్యం కూడా అలాగే ఉంటుందని చెప్తారు. So they keep saying the reason why there were lot of less illnesses back in those days because they used to eat good food. ఆ రోజుల్లో పాతకాలంలో అనేక మంది ఆరోగ్యంగా ఉండేవారు, ఎందుకనగా వారు మంచి శ్రేష్టమైన ఆహారాన్ని తినేవారు కాబట్టి అని వైద్యులు చెప్పేవారు. So they say if you have a good healthy lifestyle and you eat good, your life is good, your lifespan is good. అలాగే నువ్వు మంచి ఆహారాన్ని శ్రేష్టమైన ఆహారాన్ని తింటున్నట్లయితే నీ యొక్క జీవితకాలం అంతయు మంచి ఆరోగ్యకరంగా ఉంటావని వైద్యులు చెప్తూ ఉంటారు. That is correct according to the standards of the world. ఈ యొక్క లోకం పట్ల చూసినట్లయితే లోకపరంగా చూసినట్లయితే అది నిజమే సత్యమై ఉన్నది. But according to the standards of the word, కానీ దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసినట్లయితే it says if you can eat the body of Jesus and drink the blood of Jesus, is saying that you will be able to achieve all the things that the world is struggling to achieve. వాక్యం ఏమని సెలవిస్తుందిగా ఆయన యొక్క శరీరాన్ని తిని ఆయన యొక్క రక్తంలో మీరు పాల్పంచినట్లయితే లోకం ఏదైతే సాధించడానికి ప్రయాసపడుతుందో అది మీరు సులువుగా సాధించుకోగలరు. Because you are not living by the food that you eat in the world, but you are living by the food that is the spiritual food that Jesus has given for you on the cross. ఎందుకనగా నువ్వు నేను లోకంలో అందుబాటులో ఉన్న ఆహారాన్ని మనం తినడం లేదు, కానీ యేసుక్రీస్తు శిలువ మీద సమర్పించిన ఆయన శరీర రక్తంలో నువ్వు నేను పాలు పంచుకుంటున్నాము. And one of the reasons why we are not experiencing a breakthrough is because we do not understand the revelation of the body and the blood of Jesus. మన జీవితంలో గొప్ప గొప్ప విజయాలు ఎందుకు చూడలేకపోతున్నాం అనగా యేసుక్రీస్తు యొక్క బల్ల పట్ల ప్రత్యక్షతను మనం ఇంకా అర్థం చేసుకునే స్థితిలో ఉంటున్నాము కాబట్టి. Even as we are going to take part in the body and the blood of Jesus, ఈ యొక్క శరీర రక్తంలో పాలు పంచుకోవడానికి మనం సిద్ధపడుతూ ఉండగా I want you to understand that everything that you need in your life is in the body and the blood of Jesus. నీకు నాకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఈ యొక్క జీవితంలో ఆయన యొక్క బల్లలోనే ఉందండి. I want you to know if you're suffering from sickness, the word of God is saying that his body was broken so that you and I can be made whole through his body. వాక్యం ఏమని సెలవిస్తుందా, మీరు అనారోగ్యంతో బాధపడినట్లయితే ఆయన యొక్క శరీరం నీ కోసం నా కోసం నలకొట్టబడింది, ఎందుకనగా నువ్వు నేను సంపూర్ణంగా ఉండడానికి పరిపూర్ణంగా ఉండడానికి. And I don't know if you think you're struggling with sin. మీరు పాపంతో ప్రయాసపడుతున్నట్లుగా మీకు The అనిపిస్తుంది. word of God says that the blood of Jesus has a capacity to clean everything from the inside of you. దేవుని యొక్క వాక్యం ఏమని
సెలవిస్తున్న అంతరంగం నుండి మిమ్మల్ని శుద్ధిపరిచేది దేవుని యొక్క రక్తము మాత్రమే అయ్యున్నది. So understand, even as you're taking part in his blood, you are being cleansed, says the word. మీరు ఆయన బలిలో ఆయన యొక్క రక్తంలో పాల్పంచుకుంటుండగా దేవుని యొక్క వాక్యం మిమ్మల్ని సెలవిస్తుండగా మీరు శుద్ధి చేయబడుతున్నారు, కడగబడుతున్నారని. Can we all stand up to our feet and meditate on the fact? మనము లేచి నిలబడి ఈ యొక్క సత్యం మీద కొద్దిసేపు ధ్యానిద్దామా అండి? Can we prepare our hearts to take part in this? బలిలో పాల్పంచుకోవడానికి మన యొక్క హృదయాన్ని సిద్ధపరచుకుందామా? Can we thank the Lord that we are not baptized into Moses, but we are baptized into Christ Jesus himself? మనము ఒక మనుషుల్లో కాదు కానీ క్రీస్తు యేసులో బాప్తిసం పొందుకున్నాం కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? You are no longer baptized into a man, but you are baptized into a God who does not have any limitations, but he has only come to set you free. He has only come to give you life. He has only come to enlarge the territories of your life. ఒక మనుషుల్లో కాదు కానీ క్రీస్తు యేసులో మనం బాప్తిసం పొందుకున్నాం కాబట్టి మనకి ఎటువంటి పరిమితులు, ఆయనకు కూడా ఎటువంటి పరిమితులు లేవు. కాబట్టి మనం ఆయనను మనం స్తుతించే విధంగా మనం ఉంటూ ఉంటాము. మనల్ని విస్తరింపజేయడానికే ఆయన వచ్చి ఉన్నాడండి. The word of God says that he came to give life and life in much abundance. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది? ఆయన జీవాన్ని సమృద్ధి జీవంగా ఇవ్వడానికి వచ్చాడు. The will of God for you is to have a sick free body. దేవుని యొక్క చిత్తము నీ పట్ల నా పట్ల ఏమిటనగా అనారోగ్యము లేని దేహాన్ని చూడడమై ఉన్నది. The will of God for you is to overcome the world by the blood of Jesus. యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా లోకాన్ని జయించాలనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. The will of God for you is to see you do everything what the world is struggling to do. లోకము ఏదైతే చేయడానికి ప్రయాసపడి కష్టపడుతుందో మీరు సులువుగా చేయాలనేదే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. And God gave you one thing, that is his body and his blood. దేవుడు ఒక విషయాన్ని దానికి మన కోసం ఇచ్చాడు. ఏమిటనగా ఆయన బల్ల అయి ఉన్నది. If what you're eating is what you become, imagine you're eating the flesh of the Son of God. మీరు తినడం పట్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు అనుకున్నట్లయితే మీరు యేసుక్రీస్తు యొక్క శరీర రక్తాన్ని పాల్పంచుకుంటున్నారు. ఒకసారి ఆలోచించండి. If you're eating the flesh of Son of God, that means you're becoming the Son of God. దేవుడి యొక్క కుమారుడి యొక్క శరీరాన్ని రక్తాన్ని మీరు పాల్పంచుకున్నట్లయితే మీరు కూడా ఆయన వలె అవుతూ ఉంటారు. The word of God says that he was broken so that you can be healed. That means when you're eating his body, you're becoming healed. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆయన నలకొట్టబడ్డాడు ఎందుకనగా మనం స్వస్థత పొందుకోవడానికి. దాని అర్థం ఏంటనగా మీరు పాల్పంచుకున్న ప్రతిసారి మీరు స్వస్థతను పొందుకుంటున్నారు. The word of God says that he has taken away every shame and every curse on the cross. వాక్యం ఏమని సెలవిస్తుంది? ఆయన యొక్క శిలువ మీద దేవుడు ప్రతి ఒక్క అవమానాన్ని ప్రతి ఒక్క శాపాన్ని తీసుకున్నాడని. Imagine, even as you're eating the flesh of the Son of God, God is restoring glory over your life. దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క శరీరంలో మీరు పాల్పంచుకున్నట్టుగా దేవుడు కోల్పోయిన యొక్క మహిమను సమకూరుస్తూ ఉన్నాడు. I pray today that you will not be like our ancestors and losing what the blood and the body has for them. అలాగే మన పితరుల వల్లే మనము యేసుక్రీస్తు బల్ల పట్ల ఉన్న ఆ యొక్క విషయాలు మనం కోల్పోము. కానీ But I pray that we will be the new covenant believers who understand that we don't have to do anything, but we have to freely receive what has been done and completed on the cross. కృత నిబంధన విశ్వాసుల వల్లే మనము కూడా మనం ఏది కూడా చేయవలసిన అవసరం లేదు. కానీ శిలువ మీద చేసిన కార్యాన్ని ఆయన ముగించాడని విశ్వాసంతో పొందుకునే వ్యక్తిగా మనం ఉండాలి. I want you to take 60 seconds and pray and believe. I don't know what you're struggling with today. I don't know what are you praying about. I don't know what you want to see God do in your life. But even as you're taking part in his body and his blood, I pray that all of the things that you're praying are going to be yes and amen in your life. మీ జీవితంలో మీరు దేనితో ప్రయాసపడుతున్నారో, దేని గురించి ఆలోచిస్తున్నారో కానీ తెలియదు. కానీ ఒక నిమిషం తీసుకొని ఆయన ప్రార్థించుకుందాము. మీరు దేని గురించి అయితే ప్రార్థిస్తున్నారో ఆ యొక్క వాక్యంలో సెలవిస్తుందని ఇక ప్రతిదీ కూడా అవును ఆమేనని. Everything that you're believing for will happen if you can know that you are taking part in the body and the blood of Jesus. మీరు యేసుక్రీస్తు యొక్క బలిలో పాల్పంచుకుంటారనే విశ్వాసంతో మీరు నమ్మి తీసుకున్నట్లయితే ప్రతిదీ కూడా మీకు సమకూర్చబడుతూ ఉంటుంది. What you're holding is called the miracle meal. మీరు దేనినైతే చేతిలో పట్టుకుని ఉన్నారో అది అద్భుత పాత్ర అని రాయబడి ఉన్నది. What you're holding in your hand has a capacity to set you free. మిమ్మల్ని విడుదల చేసే సామర్థ్యం ఆ యొక్క బల్లకు ఉందండి. What you're holding in your hand has the power to push you into the next dimension. అలాగే నిన్ను ఇంకొక పరిణామంలోనికి తీసుకెళ్లే సామర్థ్యం ఆ యొక్క బల్లకు ఉన్నది.